మనం ప్రపంచంలో అత్యంత వివాదాస్పదమైన మరియు షాకింగ్ స్కాండల్స్లో ఒకటి గురించి మాట్లాడుకున్నాం. జెఫ్రీ ఎప్స్టీన్ మరియు అతని ప్రసిద్ధ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. 1998లో ఒక అమెరికన్ వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్ సుమారు $8 మిలియన్ ఒక ప్రైవేట్ దీవిని కొనుగోలు చేశాడు. ఈ దీవి పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ అని పిలుస్తారు. ఈ దీవి దాదాపు 75 ఎకరాలు విస్తరించి ఉంది. బయట నుండి చూస్తే ఈ దీవి స్వర్గంలో కనిపించేది. చుట్టూ పచ్చదనం, నీలి సముద్రం, అందమైన బీచ్లు మరియు అద్భుతమైన భవనాలు ఉన్నాయి. కానీ నివేదికల ప్రకారం ఈ అందమైన దీవి వెనుక ఒక చాలా భయంకరమైన మరియు చీకటి నిజం దాగి ఉందని చెబుతున్నారు. పరిశోధన నివేదికల ప్రకారం ఇక్కడ 12 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న బాలికలను తీసుకొచ్చి ట్రాఫికింగ్ చేస్తారని మరియు వారిపై లైంగిక దుర్వినియోగం జరిపిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అమాయక బాలికలను అక్రమంగా మరియు సులభంగా పారిపోలేకుండా చేస్తూ, ఎందుకంటే దీవి చుట్టూ లోతైన సముద్రం ఉండేది. కొన్ని నివేదికల ప్రకారం ఒక 15 సంవత్సరాల బాలిక అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను పట్టుకుని మళ్ళీ అదే దీవిలోకి తీసుకెళ్లారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దీవికి ప్రపంచంలోని చాలా ధనవంతులు మరియు ప్రముఖులు వచ్చారని చెబుతారు. వీరిలో బిలియనీర్లు, మిలియనీర్లు, రాజకీయ నాయకులు మరియు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నారని చర్చ జరిగింది.